హాయ్ అండి. ఈరోజు వీడియోలో అరటికాయతో సింపుల్గా చేసుకునే ఒక స్నాక్ రెసిపీ షేర్ చేస్తాను. అరటికాయతో స్నాక్స్ అంటే మామూలుగా బజ్జీలు వేసుకుంటూ ఉంటాం, లేదా కూరల్లోకి ఉపయోగిస్తూ ఉంటాం. కానీ ఒకసారి ఇలా స్నాక్స్ చేసి చూడండి, పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు. తక్కువ ఆయిల్తో హెల్దీ రెసిపీ షేర్ చేస్తున్నాను. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు మౌనీస్ కిచెన్. ఈ అరటికాయ వడలు చేసుకోవడానికి మీడియం సైజు ఉన్న 2 అరటికాయలని తీసుకోవాలి. ఈ అరటికాయల్ని నీట్గా వాష్ చేసుకొని ముందు వెనక పార్ట్ తీసేసి 3 భాగాలుగా కట్ చేసుకోవాలి. మనం కూర చేసుకునేటప్పుడు అరటికాయల్ని ఉడకపెట్టడానికి కట్ చేసుకుంటాం కదా, సేమ్ అలానే ఇక్కడ కూడా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ముక్కల్ని సరిపడా గిన్నెలోకి తీసుకొని స్టీమ్ అయినా చేసుకోవచ్చు, లేదా ముక్కలు మునిగేలాగా నీళ్లు పోసుకొని ఉడకబెట్టుకోవాలి. కూర కన్నా కూడా ఈ అరటికాయ ముక్కలు ఎక్కువ మెత్తగా ఉడికిపోవాలి. గిన్నెలోకి సరిపడా నీళ్లు పోసుకున్నాక కొద్దిగా పసుపు, అలాగే కొద్దిగా ఉప్పు కూడా వేసుకొని కలిసేలాగా బాగా కలుపుకొని మెత్తగా ఉడకబెట్టుకోవాలి. ఈ అరటికాయ ముక్కలన్నీ ఉడికిపోయాక నీళ్లు మొత్తం వంపేసి 10 నిమిషాలు పక్కన పెట్టేసుకుంటే చల్లారిపోతుంది. ఇలా చల్లారిపోయిన అరటికాయ ముక్కలకి తొక్క మొత్తం ఒలిచేసుకోవాలి. అరటికాయ బాగా ఉడికిపోయి ఉంటుంది కాబట్టి తొక్క ఈజీగా వచ్చేస్తుంది. ఇలా అన్నిటికీ కూడా నీట్గా తొక్క తీసేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఈ ఉడకబెట్టుకున్న అరటికాయ ముక్కల్ని బాగా మెత్తగా మ్యాష్ చేసేసుకోవాలి. సాఫ్ట్గా ఉడికించుకున్నాం కాబట్టి ఈజీగా మ్యాష్ అయిపోతుంది. ఎక్కడ కూడా అరటికాయ ముక్కలు తగలకుండా మెత్తగా మ్యాష్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్లోకి ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 2-3 పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకొని వేసుకోవాలి. కరివేపాకును కూడా చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి. ఉప్పు, తగినంత కారం కూడా వేసుకోవాలి. అలాగే ధనియాల పొడి, కొంచెంగా గరం మసాలా, కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా వేసుకొని ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ అరటికాయ పేస్ట్లోకి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఒక 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే ఒక 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని 2 స్పూన్లు శనగపిండి కూడా వేసుకొని ఇప్పుడు ఈ పేస్ట్ని అంతా కూడా బాగా కలుపుకోవాలి. మనం వేసుకున్న శనగపిండి అలాగే మిగతా ఇంగ్రీడియంట్స్ కూడా ఈ అరటికాయ పేస్ట్కి బాగా పట్టేలాగా మ్యాష్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. ఇలా అంతా బాగా కలిసాక చేతులు 2 తడుపుకొని కొంచెంగా పేస్ట్ని తీసుకొని ఉండగా చుట్టుకోవాలి. ఇలా చుట్టుకున్న ఉండని ఇంకొక చేతిలోకి తీసుకొని వడలాగా ఒత్తుకోవాలి. ఎక్కడా క్రాక్స్ లేకుండా నీట్గా వీడియోలో చూపిస్తున్నట్టు రౌండ్గా ఒత్తుకుంటే మనం వేయించుకున్నప్పుడు విరిగిపోకుండా ఉంటుంది. మిగతా వడల్ని కూడా సేమ్ ఇలాగే కొంచెం పిండిని తీసుకొని ఉండగా చుట్టుకొని ఆ ఉండని ఇంకొక చేతిలో పెట్టుకొని వడల్లాగా ఒత్తుకోవాలి. ఇలా అన్నీ చేసుకున్న వడల్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచుకోవాలి. మనం ఇందులోకి శనగపిండిని వేసుకున్నాం కాబట్టి మనం ఫ్రై చేసుకున్నప్పుడు ఎక్కడా విడిపోవడం కానీ క్రాక్స్ రావడం కానీ ఏమీ జరగదు. ఇలా వడలన్నీ ఒత్తేసుకొని ప్లేట్లో పెట్టుకున్నాక ఒక ప్యాన్ తీసుకొని అందులోకి షాలో ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. డీప్ ఫ్రై ఇష్టమైన వాళ్ళు డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం చేసుకొని ప్లేట్లోకి పక్కన పెట్టుకున్న వడల్ని ఈ ఆయిల్లోకి వేసుకోవాలి. మంటని మీడియం టు హైలో పెట్టుకొని ఈ వడలు మాడిపోకుండా వేయించుకోవాలి. ఇలా ఒకవైపు ఎర్రగా వేగాక రెండో వైపు కూడా తిప్పుకొని వేయించుకోవాలి. ఇలా 2 వైపులు ఎర్రగా వేగడానికి 7 నుంచి 8 నిమిషాలు పడుతుంది. అదే డీప్ ఫ్రై అయితే ఇంకా తొందరగానే అయిపోతుంది. ఇలా వేయించుకున్నవి పక్కకు తీసేసుకొని మిగతా వడలు కూడా ఇలాగే పెట్టేసుకోవాలి. ఫ్లేమ్ని మీడియం టు హైలో పెట్టుకొని ఒకవైపు బాగా ఎర్రగా వేగాక రెండో వైపు కూడా వేయించుకొని తీసేసుకుంటే అరటికాయ వడలు రెడీ అయిపోతాయి. బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి. ఈసారి అరటికాయతో ఇలా ట్రై చేసి టేస్ట్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.